మీరు చెప్పిన ప్రొడక్ట్స్‌నే యూజ్ చేస్తున్నాను. మీ బేస్ మేకప్ బావుంటుంది. బట్ నా బేస్ మేకప్ ఏంటి అలా కేకీగా అయిపోతోంది అని అడుగుతున్నారు. ప్రొడక్ట్స్ కరెక్ట్‌గానే యూజ్ చేసుండొచ్చు. బట్ టూల్స్ అనేది రాంగ్‌గా యూజ్ చేసుండొచ్చు. సో, బిగినర్స్‌కి సెట్ అయ్యే ప్రొడక్ట్స్‌ని చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మేకప్ బ్లెండింగ్ బ్రష్. నేనొచ్చేసి మార్స్ నుంచి యూజ్ చేస్తాను. ఇందులో నుంచి ఎలాంటి బ్రష్ స్ట్రోక్స్ అనేది ఉండవు. నా ఫేవరెట్ అనమాట. నాకు నచ్చి నేను 3 బ్రషెస్ తీసుకున్నాను. నెక్స్ట్ మీకు ఒకవేళ ఎంత బ్లెండ్ చేసినా బ్రష్ స్ట్రోక్స్ వస్తున్నాయంటే ఒక బ్యూటీ బ్లెండర్ పైన ఇన్వెస్ట్ చేయండి. నా రికమెండేషన్ వచ్చేసి ప్రాష్ బ్యూటీ నుంచి ఈ బ్యూటీ బ్లెండర్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. సీమ్‌లెస్ ఫినిష్ అనేది ఇస్తుంది. చాలా చాలా మంచి ప్రొడక్ట్ ఇది. నెక్స్ట్ కన్సీలర్ బ్రష్ ఇస్ నాన్ నెగోషియబుల్. నేను హైలీ రికమెండ్ చేసిన ప్రొడక్ట్ అయితే మాస్ నుంచి ఈ కన్సీలర్ బ్రష్ చాలా డెన్స్‌గా ఉంటుంది. అండ్ ప్రొడక్ట్ అనేది ప్రాపర్‌గా సెటిల్ అవుతుంది ఇన్నర్ కార్నర్ వరకు వెళ్ళి. చూడండి ఎంత మంచి క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా మనకి బావుంటుంది. అలానే ప్యాక్ నుంచి కావాలంటే ఈ కన్సీలర్ బ్రష్‌ని కూడా ట్రై చేయండి. ఇది కూడా మంచి రిజల్ట్స్ అనేది ఇస్తుంది. ఆ తర్వాత పౌడర్ బ్రష్ ఎక్కువ ఫ్లఫీగా ఉన్నది కాకుండా ఇలా మీడియం సైజ్ ఉన్నవి తీసుకున్నామంటే మన ఫేస్ పైన ప్రాపర్‌గా సెట్ అవుతుంది. ఐ మేకప్‌కి జస్ట్ ఇవి 3 ప్రొడక్ట్స్ ఉంటే చాలు. ఫస్ట్ ఒక పెద్ద ఫ్లఫీ బ్రష్ అండ్ చిన్నది అలానే యాంగులర్ బ్రష్ అనమాట. పెద్దదొచ్చేసి మీరు క్రీజ్ దగ్గర ఐ షాడో బ్లెండ్ చేసుకోవడానికి. చిన్నదొచ్చేసి పర్టిక్యులర్ ఏరియాలో పిగ్మెంటేషన్ కావాలంటే దాన్ని యూజ్ చేయండి. నెక్స్ట్ యాంగులర్ బ్రష్‌కొచ్చేసి ఐలైనర్ అప్లై చేసుకున్నారంటే చాలా బావుంటుంది. సో, బేసిక్‌గా ఈ ప్రొడక్ట్స్ చాలు. అండ్ మీకు ఒకవేళ పౌడర్ సెట్ చేసుకోవడానికి పిజ్జా పఫ్ కావాలంటే ప్రాష్ బ్యూటీ నుంచి ట్రై చేయండి. చాలా సీమ్‌లెస్ ఫినిష్ ఇస్తుంది. ఈ ప్రొడక్ట్స్ చాలు. రాండమ్ ప్రొడక్ట్స్ పైన ఇన్వెస్ట్ చేసి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. బై.